ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఈ బయట నుండి లోపలికి పోతారు కదా, అదే లోపల నుండి బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తారు కదా, ఆ స్టేజ్ పైన ఉండేవాళ్ళు చెప్పేది తనుజ విన్నర్ మెటీరియల్ తనుజ. ఇట్లా బయట నుండి తర్వాత ఆడియన్స్లో కూర్చుంటారు వాళ్ళంతకన్నా తనుజానే విన్నర్, వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయినారు. ఇప్పుడు బయట ఉండే వాళ్ళు ఫిక్స్ అవ్వడం వల్ల ఈ లోపల ఉంటారు చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓహో బయట తనుజానే గెలిపిస్తారు వీళ్ళందరూ, అక్కడ తెలియదు అసలు జరిగే డ్రామా మనోళ్ళకి తెలియదు లోపల ఉండే వాళ్ళకి, కాబట్టి వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినారు తనుజానే విన్నరు. కాబట్టి వీళ్ళకు ఏ నామినేషన్స్ చేసేటప్పుడు కూడా అందరూ తనుజానే విన్నర్ అని చెప్పి మరీ చేస్తున్నారు. అంటే ఏమి, నువ్వు విన్నర్ కాబట్టి నిన్ను నామినేట్ చేస్తానని ఒకరు, నువ్వు సూపర్ అని ఒకరు, ఇట్లా ఈవెంట్ భరణి కూడా అదే చెప్పినాడు ఇంతకుముందు నామినేషన్స్లో. దీనివల్ల ఏమవుతుందంటే లాస్ట్ ఇంకా విన్నింగ్ టైం వచ్చేటప్పటికి టాప్ 5 ఉంటారు చూడండి. అంటే నా ప్రకారం ఏమవుతుందంటే టాప్ 5 వాళ్ళు ఏం చేస్తారంటే, ఎట్లా మన బిగ్ బాస్ డబ్బులు పెడతాడు కదా, కావాల్సింది తీసుకోండి, ప్రతి సీజన్లో కొంచెం ఆలోచిస్తారు ఎవరు, ఈ 5 మెంబర్స్. కానీ ఈసారి ముందే అందరూ ఫిక్స్ అయిపోయినారు, నాకు ఎంత వస్తే అంత, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న రీతిలో మనము ఎంత కష్టపడి ఆడినా టాప్ 5 వరకు పోవడానికే ట్రై చేస్తున్నారు. కానీ అందరూ విన్నర్కి ట్రై చేయడం లేదు, ఈవెన్ రన్నర్కి కూడా ట్రై చేయడం లేదు. ఆ టాప్ 5లో ఉంటే ఏదో డబ్బులు ఇస్తాడు బిగ్ బాస్, మూట కట్టుకొని వెళ్ళిపోదాము, ఫిక్స్డ్ బాగా తెలుస్తుంది, క్లారిటీగా తెలుస్తుంది. అవి వచ్చిన డబ్బు ఈసారి చూడండి, కావాలంటే ఎవరు కూడా డబ్బు కావాలని అంటే వద్దన్నాడు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం పోయింది. ఒకవేళ వాళ్ళ నమ్మకంతో ఆడినా కూడా వాళ్ళని గెలిపించేసి లేదు బిగ్ బాస్, తనుజానే కూర్చోపెడతారు. కాబట్టి ఈ బిగ్ బాస్లో వెరైటీ ఏమంటే సూట్ కేసు అట్లా చూపించాలి, నెంబర్ చెప్పాలి నాగార్జున. ఇంకా ఆయనకి పెంచేది కూడా ఎవరు అంటే ఏదో అంటారు కదా, 5 లక్షలు 7 9 ఏం సీన్ ఉండదు, 5 లక్షలు లక్కునేస్తారు అంతే. వేరే మార్గమే లేదు పాపం జనాలకి, కంటెస్టెంట్స్కి వేరే మార్గమే లేదు. చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం, ఆ ఫార్ములా వీళ్ళు ఫాలో అవుతారు, అదే జరుగుతుంది అంతే.